Hi friends, welcome to Digital Telugu Text InDesign CC next lesson ki స్వాగతం. ఈ వీడియోలో మనం ఇమేజెస్ ని మన ఫ్రేమ్స్ లో ఎలా ఫిట్ చేయాలి అనేది చూద్దాం. బేసిక్ గా ఇంతవరకు మనం ఇమేజెస్ ని సెట్ చేసుకుంటూ వెళ్తున్నాం. నేను ఎక్కడో క్లిక్ చేస్తా ఉన్నాను అవి ఓకే, కానీ పర్టికులర్ గా దీని మీద ఒక వీడియో అనేది నేను అడ్వాన్స్డ్ గా చేద్దాం అనుకున్నాను. సో దానికోసమనే చేస్తున్నాను. నేను ఒక ఇక్కడ ఉన్న మనకి 3 షేప్సే ఉన్నాయి. ఆ 3 షేప్స్లో నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇమేజ్ అనేది తీసుకుందాం. నేను ఆ షేప్స్ అనేవి డ్రా చేస్తున్నాను ఆల్రెడీ. ఓకే, ఇది కలర్ మ్యాండేటరీ కావాలి, ఎందుకంటే మనం ఇమేజ్ ఇన్సర్ట్ చేసినాక ఆ కలర్ అనేది ఆటోమేటిక్గా పోతుంది. ఒక సింపుల్ టెక్స్ట్ కూడా మనం తీసుకుందాం ఇక్కడ. ఓకే, ఓకే, ఇక్కడ మనం టైప్ మెనూలోకి వెళ్ళి ఫిల్ విత్ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ ఉందాం. టెక్స్ట్కి ఏమన్నా కలర్ చేంజ్ చేద్దామంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫ్రంట్ లుక్, అది దీనికి ఒక 3 టెక్స్ట్లు అనేది తీసుకుందాం. కొద్దిగా సైజ్ అనేది ఓకే. ఇప్పుడు వీటిల్లో ఈ మొత్తం ఒక్కొక్క మనం ఈ ఆబ్జెక్ట్లో ఇమేజ్ అనేది ప్లేస్ చేద్దాం. ఓకే, ఒక సింపుల్ ఇమేజ్, దీంట్లో ఇమేజ్, కానీ ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఈ ఫ్రేమ్లో మనకి ఫిట్ అవ్వలేదు. సో మనం ఎలా ఫిట్ చేయాలి అంటే, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ మెనూలో ఫిట్టింగ్ అనేది ఒకటి ఉంది చూడండి. ఇక్కడ మనకి ఇదొక ఆప్షను, అలానే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆప్షన్స్ అనమాట. ఓకే, ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనేట్లీ, లేదు ఫిట్ కంటెంట్ ప్రపోర్షనాలిటీ, ఇక్కడ ఫిట్ ఫ్రేమ్ టు కంటెంట్. వీటి మీనింగ్ ఏంటంటే, ఆ ఇమేజ్ సైజు కంటెంట్ అనేది పెరుగుతుంది. దీని మీనింగ్ ఫిట్ కంటెంట్ ఫ్రేమ్ అంటే కంటెంట్లో ఫ్రేమ్ అనేది అంటే ఫిట్ అయిపోతుంది. ఓకే, ఏదైనా మనం ఇందులో ఇదైనా తీసుకోవచ్చు. చూడండి, ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అనేది ఫిట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+D ఇంకొక ఇమేజ్ అనేది తీసుకుందాం. దీన్ని తీసుకొని మీరు ప్రతిసారి మనం అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఆటో ఫిట్ అనేది ఆన్ చేసి ఇక్కడ ఫస్ట్ దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనేట్లీ. నెక్స్ట్ దీంట్లో ఒక ఇమేజ్ Ctrl+D, ఈ ఇమేజ్ ఫిట్ చేద్దాం అనుకోండి. ఇక్కడ మనకు ఆటో ఫిట్. మరి ఈ ఇమేజ్ని మనం అటు ఇటు మూవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి. దాని మీద ఎప్పుడైతే మీరు డబుల్ క్లిక్, సింగిల్ క్లిక్ ఏమో ఎంటైర్ ఇమేజ్ ప్లస్ మనకి ఆ ఫ్రేము సెలెక్ట్ అవుతుంది. డబుల్ క్లిక్ చేస్తే ఓన్లీ ఇమేజే మీకు మూవ్ అవుతుంది, కానీ ఆ ఫ్రేమ్ అనేది మూవ్ అవ్వదు. సింగిల్ క్లిక్ చేస్తే ఎంటైర్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుంది. డబుల్ క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మటుకే మనకి మూవ్ అవుతుంది. ఓకే, డబుల్ క్లిక్ చేసి ఇప్పుడు మీరు మూవ్ చేస్తే చూడండి, ఆటోమేటిక్గా ఇమేజ్ మూవ్ అయిపోతుంది. సో మనకి ఇది మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ చేయాలి అంటే సింగిల్ క్లిక్. మనం ఇక్కడ మధ్యలోకి వెళ్ళగానే హ్యాండ్ సింబల్ కూడా కనపడుతుంది. డబుల్ క్లిక్ ఇవ్వకుండా కూడా మీరు క్లిక్ చేశారు, మధ్యలోకి వెళ్ళగానే హ్యాండ్ సింబల్ కనపడుతుంది. చూడండి, ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది సెలెక్ట్ అయిపోయింది. సేమ్ ఇక్కడ చూడండి, మనకి
మధ్యలోకి వెళ్ళగానే హ్యాండ్ సింబల్, ధర్నా మామూలుగా ఇక్కడికి వెళ్ళగా దీన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం మన ఫ్రేమ్స్లో ఇక్కడ ఆటోమేటిక్గా ఆ ఇమేజెస్ని కానీ ఇవన్నీ కూడా మనం నీట్గా ఫిట్ చేయాలి. అది దానికి ఉన్న ఇక్కడ ఫిట్టింగ్ ఆబ్జెక్ట్ మెనూలో ఫిట్టింగ్ అనే కమాండ్. ఓకే, ఈ కమాండ్స్ గురించి ఒకసారి మీరు చూస్తే ఆటోమేటిక్గా తెలుస్తుంది. అలానే ఇక్కడ మనకి కార్నర్లో ఇవి కూడా మనకి సెట్ అవుతాయి. ఇవి ఒకసారి ఇదేంటంటే మనం నంబర్ ఆఫ్ ఇమేజెస్, టెక్స్ట్ అన్నీ ఇవన్నీ ప్రతి ఒక్క ఆప్షన్లో మీకు ఫ్యూచర్లో అర్థమవుతాయి. ఎందుకంటే మీరు ఒక ఎక్స్పర్ట్ అయిపోయిన తర్వాత మనం InDesignలో కానీ ఏదైనా డిజైన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వీటి గురించి అన్నిటి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అలానే ఈ డాక్యుమెంట్ చేసిన దాన్ని మనం పీడిఎఫ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఈ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఫైల్ మెనూలో, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఏమేమి ఫార్మాట్స్ ఉన్నాయంటే చూడండి, ఇవన్నీ కూడా మనకి XML, PNG, JPG, InDesign స్నిప్పెట్, InDesign మార్కప్, ఇన్కాపీ డాక్యుమెంట్, h.t.m.l, EPUB అంటే మనకి ఆన్లైన్ సంబంధించిన వాటికి. అలానే EPS, అడోబ్ PDF ప్రింట్, అడోబ్ PDF ఇంటరాక్టివ్ అంటే వెబ్కు సంబంధించింది. ఓకే, ఇవన్నీ కూడా మనకి HTML InDesign అనేది సపోర్ట్ చేస్తుంది. మనకి ప్రింట్కి కావాలంటే PDF కన్వర్ట్ చేసి ఇక్కడ మీరు డెస్క్టాప్ అనే ఒక సింపుల్ సేవ్ అంటే ఆటోమేటిక్గా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయి. కంపల్టీ అంటే ఇక్కడ మనకి అక్రోబాట్ 5 or 4 ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ పేజెస్, లేకపోతే మీరు ఒక 100 పేజీలు చేసి అందులో నాకు 1 to 10 కావాలంటే అవే పీడిఎఫ్గా అవుతాయి, లేదు ఆల్ పేజెస్. ఓకే, ఇవన్నీ కూడా ఒకసారి మీకు అంతా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మనకు ఉన్న పేజెస్ని బట్టి, మనకు కావాల్సిన వర్క్ను బట్టి బుక్ మార్క్స్, నాన్ ప్రింటింగ్ ఆబ్జెక్ట్, హైపర్ లింక్స్ ఇవన్నీ కూడా ఒకసారి మన వర్క్ను బట్టి ఈ ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఒకసారి మీరు చెక్ చేస్తే తెలుస్తుంది. ఇదిగోండి, మనం ఏం టైటిల్ పెట్టలేదు. ఓపెన్ విత్ అడోబ్ అక్రోబాట్ DC. అది ఓకే, నేను ఒక డాక్యుమెంట్ ఒక పేజీ కాబట్టి ఒక పేజీ మనకి ఇది ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా వస్తుంది. అదే 4-5 పేజీలు ఉంటే PDF అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఓకే, అలా మనం క్రియేట్ చేస్తున్న అన్నిటిని కూడా ఒక బుక్ లాగా చేసుకొని ప్రింట్ ఇచ్చుకోవచ్చు, ప్లస్ బుక్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.